ఫ్రెండ్స్ టెక్నోస్ 2107కి అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 3, 2026. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి యాపిల్ నుంచి ఐఫోన్ 17 Pro Max కూడా ఈ టెలికన్వర్టర్ కిట్ అయితే తయారు చేశారు. యాపిల్ తయారు చేయలేదు, PGY టెక్ అని చెప్పేసి వీళ్ళే వివోకి కానీ ఒప్పోకి కానీ టెలికన్వర్టర్ కిట్స్ తయారు చేస్తారు. వివో X300 Pro కానీ ఒప్పో Find X9 Pro లో కానీ మీరు టెలికన్వర్టర్ కిట్ చూసారు కదా, అవి వీళ్ళే తయారు చేసింది. సో వీళ్ళు అన్అఫీషియల్ గా అంటే యాపిల్ కి సంబంధం లేదు, వీళ్ళు సపరేట్ గా ఇది మార్కెట్లో తీసుకొని వచ్చారు. దీనికోసం సపరేట్గా కేస్ తయారు చేశారు. ఐఫోన్ 16 Pro Max కి వాడుకోవచ్చు, మీరు ఐఫోన్ 17 Pro Max సపరేట్గా అమ్ముతున్నారు. $184 పెట్టారు, అంటే ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే $16,000 దాకా ఉంటుంది. సో ఇది ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. వీళ్ళు చెప్పేది ఏంటంటే మీరు ఒకవేళ 17 Pro Max ఇప్పుడు కొన్నారు, నెక్స్ట్ 18 Pro Max వచ్చింది అనుకోండి, డిజైన్లో పెద్దగా చేంజెస్ అయితే ఉండవు. సేమ్ కేస్ ఒకవేళ సరిపోతే ఓకే, లేకపోతే మీరు సపరేట్గా కేస్ కొనుక్కోవాల్సి ఉంటుంది. దాని మీద 50% వరకు డిస్కౌంట్ ఇస్తా ఉన్నట్టు చెప్తున్నారు అనమాట. ఈ కేసేసి టెలికన్వర్టర్ కిట్ పెట్టేసి డైరెక్ట్ మనం యాపిల్ ఐఫోన్లో మెయిన్ కెమెరా యూస్ చేసి ఫోటోలు తీయలేము. వీళ్ళు సపరేట్గా ఒక యాప్ తీసుకొని వచ్చారు దీనికోసం, PGY టెక్ ప్రో ఇమేజింగ్ యాప్ అని చెప్పేసి యాప్ స్టోర్ నుంచి దీన్ని డౌన్లోడ్ చేసుకొని దీని నుంచి మాత్రమే టెలికన్వర్టర్ కిట్ అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. ఇది ఇండియాలో ప్రజెంట్ అయితే సేల్కి అయితే ఏం లేదు, చాలా దేశాలు కనిపిస్తున్నాయి కానీ ఇండియా మాత్రం దానిలో అయితే లేదు. ఒకవేళ మీరు UK కానీ US కానీ ఇట్లాంటి చోట్ల ఉంటే మాత్రం మీకు ఇది అవైలబుల్గా అయితే ఉంది. నెక్స్ట్ సార్ OnePlus నుంచి OnePlus 16లో 2 వర్షన్స్ రాబోతున్నట్టు రిపోర్ట్ అయితే వస్తుంది. నార్మల్గా ప్రజెంట్ మనకు OnePlus 15లో ఒకటే ఉంది. ఇప్పుడు ఐక్యూ చూస్తే ఐక్యూ 15 తీసుకొచ్చింది, ఇప్పుడు ఐక్యూ 15 Ultra అని చెప్పేసి గ్లోబల్గా ఒక వర్షన్ తీసుకొని వస్తుంది. సో వీళ్ళు కూడా ఇప్పుడు OnePlus 16 Pro కానీ 16 Pro Max కానీ ఏదో పేరు పెట్టేసి అయితే ఒక మోడల్ అయితే తీసుకొని వస్తారు OnePlus 16తో పాటు. ఈసారి 2 ప్రాసెసర్స్ రాబోతున్నాయి Qualcomm నుంచి కూడా. ఇప్పుడు ప్రజెంట్ అయితే Qualcomm Snapdragon 88 Gen 5 ప్రాసెసర్ నడుస్తుంది, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి అంటే ఇయర్ ఎండింగ్ లో 88 Gen 6 వస్తుంది, Gen 6 Pro అంట. 2 మోడల్స్ అయితే వస్తాయి. ప్రో మోడల్ వచ్చేసరికి క్లాక్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. 5 GHz నుంచి 6 GHz మధ్యలో అయితే ఉంటుంది. ప్రజెంట్ 88 Gen 5లో క్లాక్ స్పీడ్ చూసుకుంటే హైయెస్ట్ 4.2 GHz అయితే ఉంది. సో క్లాక్ స్పీడ్ పెంచుతున్నారు, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేస్తున్నారు. దానికి ప్రో మోడల్ అని చెప్పేసి పేరు పెట్టేసి Qualcomm 2 ప్రాసెసర్ తీసుకొని వస్తుంది. సో ఇప్పుడు OnePlus కూడా ఒకటి 16 వచ్చేసరికి బేస్ ప్రాసెసర్ తీసుకొని వస్తుంది, 16 Pro వచ్చేసరికి ప్రో మోడల్ ప్రాసెసర్ తీసుకొని వస్తుంది. 2 2nm బిల్డ్ అవబోతున్నాయి. ప్రజెంట్ అన్ని మనకి 3nm మీద ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ ఇయర్ వచ్చే ప్రాసెస్ అన్ని 2nm మీద అయితే వస్తాయి. అంతేకాదు OnePlus రిఫ్రెష్ రేట్ కూడా 240 Hz వరకు తీసుకెళ్ళబోతున్నట్టు కూడా రిపోర్ట్ అయితే వస్తుంది. ప్రజెంట్ 165 Hz వరకు ఉంది కదా, అని 240 వరకు కూడా తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంది. నెక్స్ట్ దగ్గరికి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే X200T ఈ రోజు సేల్కి వస్తుంది. వివో నుంచి మనం రీసెంట్గా లాంచ్ అయిన ఫోన్, అండ్ దీని నార్మల్ ప్రైస్ $60,000 ఉంటుంది. $5,515 బ్యాంక్ డిస్కౌంట్ అయితే వస్తుంది. SBI కానీ HDFC కానీ యాక్సిస్ బ్యాంక్ మీద డైరెక్ట్ మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది. అంతేకాకుండా మీ దగ్గర ఫ్లిప్కార్ట్లో సూపర్ కాయిన్స్ ఉంటాయి కదా, ఒక్క సూపర్ కాయిన్కి $2,000 వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది. మొత్తం $7,500 వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది. నెట్ ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేసరికి దీనిది $52,484 వివో X200T వస్తుంది. ఆ ప్రైస్ లో ఒకవేళ మీరు వివో X200 FE కొనే ఉద్దేశం ఉంటే మాత్రం ఇది దానికన్నా చాలా బెటర్ ఫోన్. దీని అన్బాక్సింగ్ వీడియో ఒకటి చెక్ చేయాలనుకుంటే మన ఛానల్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ నుంచి మీరు కార్డ్స్లో పెడతాను, చెక్ చేయండి. డీల్ చెక్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రొడక్ట్ ట్యాక్స్లో కనిపిస్తుంటుంది, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకో డీల్ కూడా ఉంది, Ambrane Type-C కేబుల్ 1.5 మీటర్ కేబుల్, ఇది బ్రైడెడ్ కేబుల్. జస్ట్ ఇది మీకు $104 అయితే వస్తుంది. ఈ డీల్ చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. Mozilla Firefox చాలా మందికి ఫేవరెట్ బ్రౌజర్ ఒకప్పుడు, ఇప్పుడు చాలా మంది యూస్ చేయడమే మానేశారు దీన్ని. ఇప్పుడు వీళ్ళు కొత్త ఆప్షన్ తీసుకొని వచ్చారు వీళ్ళ బ్రౌజర్ లో. ఇది ఫిబ్రవరి 24వ తారీఖు నుంచి అప్డేట్ లో ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడు అన్ని బ్రౌజర్స్ లో AI ఇంటిగ్రేట్ చేసేస్తున్నారు. చాలా మందికి ప్రైవసీ ఇంపార్టెంట్, సో ఎవరు వాళ్ళ డేటాని ఏఐకి ఇవ్వాలనుకోరు. సో అట్లాంటి వాళ్ళ కోసం వీళ్ళ బ్రౌజర్లో ఏఐకి సంబంధించి సపరేట్ సెట్టింగ్స్ తీసుకొని వస్తున్నారు. సో మీరు ఇక్కడ నుంచి మీరు పర్మిషన్ ఇవ్వాలా వద్దా మీరు డిసైడ్ అవ్వచ్చు అనమాట. దేనికి ఇవ్వాలి దేనికి ఇవ్వకూడదు ఎవ్రీథింగ్ ఇక్కడ నుంచి మీరు డిసైడ్ అవ్వచ్చు. సో ఇట్లా వీళ్ళు ఒక ఆప్షన్ అయితే తీసుకొని వస్తున్నారు. దీన్ని ఫిబ్రవరి 24th అప్డేట్లో ఇస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ CXMT చాంగ్షిన్ మెమరీ టెక్నాలజీస్. సో ఇది ఒక చైనీస్ కంపెనీ, వీళ్ళు ర్యామ్స్ తయారు చేస్తూ ఉంటారు. చాలా చిన్న కంపెనీ ఇది. వీళ్ళు DRAMs తయారు చేస్తూ ఉంటారు, DDR4 DDR5 ర్యామ్స్ ఇట్లాంటి తయారు చేస్తుంటారు PCL కోసం. సో వీళ్ళు నార్మల్గా అందరూ ఇప్పుడు ర్యామ్ కాస్ట్లు పెరిగిపోయినాయి, విపరీతంగా పెంచేస్తున్నారు. వీళ్ళు మాత్రం పాత ప్రైస్కి అమ్ముతున్నారు, ఎందుకంటే ఎక్కువ మందిని అట్రాక్ట్ చేయడానికి. ఎందుకంటే కంపెనీ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. అమెరికా లాంటి దేశం అయితే దీన్ని బ్యాన్ కూడా చేసేసింది. ఈ కంపెనీ నుంచి ర్యామ్స్ అక్కడికి ఎక్స్పోర్ట్ కూడా చేయనీరు అనమాట, సెక్యూరిటీ రీజన్స్ వల్ల. ఇట్లా కొన్ని దేశాలు కూడా బ్యాన్ చేసేసినాయి అనమాట. వీళ్ళు కంపెనీ వాల్యూని పెంచుకోవడానికి, వీళ్ళు 2016లోనే ఈ కంపెనీ స్టార్ట్ అయింది, చిన్న కంపెనీ ఇది. ఇప్పుడు కంపెనీ వాల్యూని పెంచుకోవడానికి వీళ్ళు సేమ్ రేట్కి ర్యామ్లు అయితే అమ్ముతున్నారు, రేట్లు పెంచకుండా. చూడాలి మరి ఏమైనా కంపెనీస్ వీళ్ళ కోసం వస్తాయేమో. వీళ్ళు మొబైల్ సంబంధించి తయారు చేస్తే మాత్రం చాలా కంపెనీస్ వచ్చాయి. మొబైల్ మనం LP ర్యామ్స్ యూస్ చేస్తూ ఉంటాం, వీళ్ళు LP ర్యామ్స్ తయారు చేయరు.
డీరామ్స్ తయారు చేస్తారు. నెక్స్ట్ స్విస్ ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన రీసెర్చర్స్ ఒక డ్రోన్ అయితే తయారు చేశారు. చాలా బాగుంది ఈ డ్రోన్ స్పెషాలిటీ ఏంటంటే అగ్నిలో కూడా వెళ్ళగలదు, మంటల్లోకి వెళ్ళగలదు. ఎక్కడైనా రెస్క్యూ జరుగుతుంది, ఎక్కడైనా ఇల్లు కాలిపోతుంది, అట్లాంటి చోట్ల ఈ డ్రోన్ ని పంపించవచ్చు. దీనిలో థర్మల్ కెమెరాస్ కూడా ఉంటాయి. లోపల పొగ ఉన్నా కానీ మనుషులు మూమెంట్ ఏమైనా ఉంటే వాళ్ళు కనిపిస్తూ ఉంటాయి, మనకి ఎలా కాపాడాలి ఇవన్నీ తెలుసుకోవచ్చు. అండ్ వీళ్ళని బాగా తయారు చేశారు. దీని మెటీరియల్ అయితే మీకు కంప్లీట్గా డ్రోన్ తయారు చేయడానికి వీళ్ళు ఏం యూస్ చేస్తారంటే ఏదైతే మనకి శాటిలైట్స్లో కానివ్వండి, లేకపోతే డిఫెన్స్లో యూస్ చేసే ఏరోజెల్ ఆర్మర్ అయితే యూస్ చేశారు. అండ్ దాంతోపాటు ప్రొపైలర్స్ ఉన్నాయి కదా, ప్రొపైలర్స్ వస్తారు కార్బన్ ఫైబర్తో తయారు చేశారు. అండ్ లోపల బ్యాటరీ ఉంటుంది, అవి కాలిపోతా అని డౌట్ రావచ్చు మీకు. సో అదే వీళ్ళకి ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు. సో ఇది ఒక 5 to 10 minutes వరకు అయితే ఉండగలుగుతుంది. ఆ టెంపరేచర్ 200 degrees సెంటిగ్రేడ్ వరకు తట్టుకోగలుగుతుంది. ఇది ఉంటుంది, కాకపోతే బ్యాటరీ వేడైపోతుంది, లోపల బ్యాటరీ వేడైపోతుంది, పేలిపోయిద్దా అని చెప్పేసి వీళ్ళు తీసుకొచ్చేస్తున్నారు డ్రోన్ని. సో దీని మీద ఇంకా వీళ్ళు వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే అట్లీస్ట్ ఒక 15 minutes 20 minutes వరకు ఉండగలిగింది అనుకోండి. బయట ఏదైతే మెటీరియల్ వాళ్ళు యూస్ చేస్తారో ఏరోజెల్ ఆర్మర్ అదైతే తట్టుకోగలదు టెంపరేచర్ని, కాకపోతే లోపల బ్యాటరీ మెయిన్ ప్రాబ్లం అవుతుంది. దాని కూలింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు కానీ అది అంత టెంపరేచర్ని తట్టుకోలేవు. సో ప్రజెంట్ దీని మీద వర్క్ చేస్తున్నారు. ఒకవేళ సక్సెస్ అయితే మాత్రం ఇది ఫ్యూచర్లో రెస్క్యూ ఆపరేషన్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుని నవీన్ అడుగుతున్నారు, OnePlus 7 యూస్ చేస్తున్నారంట, అప్గ్రేడ్ అవ్వాలనుకుంటున్నాను, OnePlus 15Rకి వెళ్ళాలి లేకపోతే iQOO 15Rకి వెళ్ళాలని అడుగుతున్నారు. వెయిట్ చేయండి, iQOO 15R ఫిబ్రవరి 24వ తారీఖు లాంచ్ అవుతుంది. అప్పుడు దాని ప్రైస్ డీటెయిల్స్ ఎగ్జాక్ట్గా తెలుస్తాయి. ఒకవేళ 40,000 రూపాయలు లోపు కానీ iQOO 15R కానీ వచ్చిందంటే అప్పుడు దానికి వెళ్ళడం బెటర్. కాకపోతే కెమెరా ఫోన్స్ అయితే కావు, ఈ పర్ఫార్మెన్స్ ఫోన్స్. మీరు ఒకవేళ గేమ్స్ ఎక్కువ ఆడతాము అనుకుంటే, పర్ఫార్మెన్స్ మీకు ఇంపార్టెంట్ అనుకుంటే అప్పుడు మీరు వీటికి వెళ్ళండి. లేదా కెమెరా ఎక్కువ హైయెస్ట్ ప్రయారిటీ, గేమ్స్ అసలు ఏం ఆడమనుకుంటే V సిరీస్ ఉంటాయి, వివో V60 ఉంది, V70 కూడా వస్తుంది, అది కూడా ఫిబ్రవరిలోనే వస్తుంది. అలాంటి ఫోన్స్ మీరు చెక్ చేయొచ్చు. లేదు రెండు కొద్దిగా కాంబినేషన్ కావాలి, కొద్దిగా నేను గేమ్స్ ఆడుకుంటా కెమెరా కూడా కావాలనుకుంటే X200T చెప్పాను, కొద్దిగా యాడ్ చేసుకుంటే అది కూడా వస్తుంది మీకు 52,000కి. అట్లాంటి వాటికి వెళ్ళొచ్చు. దానిలో మీరు కొద్దిగా గేమ్స్ కూడా ఆడుకోవచ్చు, కెమెరాస్ కూడా బాగుంటాయి. నెక్స్ట్ ఆర్సీబీకి న్యూ టైటిల్ స్పాన్సర్ గా నథింగ్ అయితే వచ్చింది. ఆర్సీబీ జెర్సీ మీద ఇంతకుముందు కటార్ ఎయిర్వేస్ సంథింగ్ ఏదో ఉండేది, దాన్ని రీప్లేస్ చేస్తే ఇప్పుడు నథింగ్ అయితే వస్తుంది. నథింగ్ స్మార్ట్ ఫోన్స్ అని చెప్పేసి వస్తుంది. దీని కింద ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే మేము లాస్ట్ ఇయర్ కప్పు గెలిచి మంచి పని చేసాము, లేకపోతే అందరం మమ్మల్ని ఇంకా ట్రోల్ చేసేవాళ్ళు. షర్ట్ మీద నథింగ్ ఉంది, మీకు ట్రోఫీస్ కూడా నథింగ్ అని చెప్పి ట్రోల్ చేసేవాళ్ళు. మేము లాస్ట్ ఇయర్ గెలిచి మంచి పని అయిందని చెప్పేసి ఆర్సీబీ ఫ్యాన్స్ కింద కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పుడు కస్టమ్స్ లో కొన్ని చేంజెస్ అయితే జరిగినాయి, వాటి గురించి మాట్లాడదాం. ఒకవేళ మీరు ఎక్కడైనా వేరే దేశానికి వెళ్ళారు, అక్కడ నుంచి ఎలక్ట్రానిక్స్ ఏమైనా తెచ్చుకుంటున్నారు, అది 75,000 రూపాయల లోపు అనుకోండి. ఏదైనా PS5 ఇట్లాంటి తీసుకొని వస్తున్నారు, 50,000 అలా ఉంటుంది. సో అది మీరు డైరెక్ట్ తీసుకొని వచ్చేవచ్చు ఇండియాకి ఇప్పుడు. దాని మీద ఎట్లాంటి ట్యాక్సెస్ అయితే ఉండవు. ఒకవేళ మీరు iPhone 17 తీసుకొచ్చినా కానీ ఎట్లాంటి ట్యాక్సెస్ అయితే ఉండవు. సీల్డ్ బాక్స్ తీసుకొచ్చుకోవచ్చు. చాలా మంది ఏం చేస్తారంటే ఆ బాక్స్లు పడేసి ఓన్లీ ఫోన్ తీసుకొస్తూ ఉంటారు. అట్లా అవసరం iPhone 17 కూడా మీరు తీసుకురావచ్చు, ఎందుకంటే దాని వాల్యూ కూడా 75,000 రూపీస్ లోపే ఉంటుంది. మీరు అక్కడ కొంటే వేరే కంట్రీలో 75,000 కంటే ఎక్కువ ఉంది అనుకోండి. ఇంతకుముందు మనకి 20% ట్యాక్స్ వసూలు చేసేవాళ్ళు కస్టమ్స్ లో, ఇప్పుడు దాన్ని 50% తగ్గించారు. 10% ట్యాక్స్ పడుతుంది. మీరు iPhone 17 Pro Max సీల్డ్ బాక్స్ తీసుకొచ్చుకోవాలనుకున్నారు అనుకోండి బయట నుంచి, దాని మీద ఇంతకుముందు 20% ఉండే ట్యాక్స్ 10% తగ్గించారు. ఇంకొకటి చాలా మంది గోల్డ్ కూడా తీసుకొస్తూ ఉంటారు కదా. సో గోల్డ్ ఇంత ముందు మీరు వివరం చెప్పాలి, అక్కడ ఎంత కొన్నారు ఇవన్నీ చెప్పాలి కదా. అట్లా ఉండదు ఇప్పుడు. డైరెక్ట్ 4 తులాలు ఒక 40 grams గోల్డ్ అయితే మీరు తెచ్చేసుకోవచ్చు. అమ్మాయి అయితే, అబ్బాయి అయితే 20 grams వరకు ఒక పాస్పోర్ట్ మీద తెచ్చుకోవచ్చు. చాలా మంది మన వాళ్ళు వేరే కంట్రీకి వెళ్ళి చిన్న కోర్స్ చేయడం, లేకపోతే ఒక 2 years వరకు కోర్సులు చేస్తుంటారు, మళ్ళీ తిరిగి వస్తూ ఉంటారు. ఒకవేళ మీరు 6 months నుంచి 12 months వరకు అబ్రాడ్ లో ఉండి అక్కడ నుంచి మీరు ఇండియాకి వచ్చారనుకోండి, మీతో పాటు 1.5 lakh వర్త్ ఎలక్ట్రానిక్స్ అయితే తెచ్చుకోవచ్చు. ఒకవేళ మీరు అక్కడ 1 to 2 years మధ్యలో ఉండి రిటర్న్ వస్తున్నారు అనుకోండి ఇండియాకి, మీతో పాటు 3 lakh వర్త్ ఎలక్ట్రానిక్స్ అయితే తెచ్చుకోవచ్చు. 2 years పైన ఉన్నారు అనుకోండి, 2 years పైన ఉండి వస్తుంటే ఇండియాకి అప్ టు 5 lakh వర్త్ మీరు ఎలక్ట్రానిక్స్ అయితే తెచ్చుకోవచ్చు. అంతేకాదు మీరు ఏజ్ 18+ ఉండి మీరు స్టూడెంట్స్ అయితే మాత్రం ఒక ల్యాప్టాప్ను కూడా మీరు తెచ్చుకోవచ్చు వేరే కంట్రీ నుంచి. సో ఇట్లా కొన్ని చేంజెస్ అయితే చేశారు. నెక్స్ట్ ఇండియా అమెరికా మధ్య ట్రేడ్ చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇంతకుముందు ట్రంప్ మన మీద 50% వరకు టారిఫ్స్ అయితే వేశాడు, ఇప్పుడు దాన్ని 18% అయితే తగ్గించాడు. ట్రంప్ చెప్పేది ఏంటంటే ఆయిల్ రష్యా నుంచి తీసుకోదు ఇండియా, మా దగ్గర నుంచి తీసుకుంటుంది. ఇప్పుడు వెనిజులా కూడా మాదే, వెనిజులా నుంచి ఆయిల్ తీసుకుంటా అని చెప్పేసి ఇండియా ప్రామిస్ చేస్తా అని చెప్పేసి చెప్తున్నారు. కానీ మన ఇండియన్ గవర్నమెంట్స్ నుంచి ఎటువంటి రియాక్షన్ అయితే లేదు. అఫీషియల్గా వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటా అని చెప్పినట్లు అట్లా ట్రంప్ అయితే చెప్తున్నాడు. ఏదైనా ఇప్పుడు న్యూస్ అయితే నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కదా, సెలవు, బాయ్.